హలో మేడం బంగారమ్స్, ఇలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను తీసుకొచ్చేది కరిజ్మా XMR కాంబాట్ ఎడిషన్ ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ రివ్యూ అండి. ఇది భారత్ మొబిలిటీ ఎక్స్పోలో నేను షూట్ చేశాను. అక్కడ చాలా వీడియోస్ షూట్ చేశాను, కానీ బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ ఉండడం వల్ల ఏది పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఏ ఫీచర్స్ అనేది యాడ్ చేశారంటే, ఫస్ట్ మీరు చూడగానే మనకు గోల్డ్ ఆనడైజ్డ్ ఫోక్స్ అనేది USD ఫోక్స్ కనిపిస్తాయి. సో నా ఒక XMRలో టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు 37mm. ఇది నాకు తెలిసి 41mm USD ఫోక్స్ అనుకుంటా. సో అఫ్కోర్స్ R15కి కాంపిటీషన్ ఇవ్వడానికి వీళ్ళు ఈ యొక్క USD ఫోక్స్ ఆఫర్ చేయడము మంచిది అనిపిస్తుంది. DOHC అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ సెటప్. SAC అంటే స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ అనమాట. స్లిప్పర్ క్లచ్ ఉంది. 210cc 4-valve liquid cooled fuel injected DOHC engine, 25 PS and 20 Nm torque, 6-speed gearbox. మీరు చూడొచ్చు USD ఫోక్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. 17-inch వీల్స్ అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. ఫ్రంట్ ఏమో 300mm డిస్క్ రోటర్ అనేది ఆఫర్ చేయబడుతుంది. విండ్ స్క్రీన్ అనేది అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ అండి. అంటే 1,80,000 వాళ్ళు ఇన్నిగానం ఫీచర్స్, LED లైటింగ్, LED DRLs, ఇట్లాంటి చక్కని ఫ్యూచరిస్టిక్ స్పోర్టీ స్టైలింగ్ మిర్రర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఆఫర్ చేయబడిన మిర్రర్స్ అనమాట ఈ యొక్క XMRలో. సో నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మైలేజ్ కూడా మనకి చాలా యూజబుల్ మైలేజ్ అనేది లభిస్తుంది. ఆల్మోస్ట్ 38 వరకు మీకు మైలేజ్ లభిస్తుంది. మీరు చక్కగా నడిపించుకుంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్, మంచి ఎగ్జాస్ట్ నోట్ ఆఫర్ చేస్తుంది. మీరు చూడొచ్చు సిల్వర్ కలర్ డ్యూయల్ టోన్ కలర్తో పాటు మనకి కాంబాట్ ఎడిషన్ లాంచ్ చేయబడింది, సిల్వర్ అండ్ బ్లాక్తో పాటు. ఇంజిన్ కేసింగ్ చాలా చక్కగా ఉంది. నేను చెప్పినట్టు డిస్క్ రోటర్ 300mm డిస్క్ రోటర్ ఫ్రంట్, వెనకాల కూడా డిస్క్ ఆఫర్ చేయబడింది. డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేయబడింది. అండ్ స్విచబుల్ ABS కాదు, అది మంచిదే, సేఫ్టీ కోసం అది ఉండడం. ప్లస్ మనకి ఒకలాంటి హీట్ షీల్డ్ అనేది సాటిన్ క్రోమ్తో ఇవ్వబడింది. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్, మంచి ఎగ్జాస్ట్ నోట్ని ఆఫర్ చేస్తుంది. అండ్ హై రేవింగ్ ఇంజిన్ అండి, 4-valve ఇంజిన్ కాబట్టి చూడండి. LED లైటింగ్ కూడా, LED టైల్ ల్యాంప్, LED టర్న్ బ్లింకర్స్, LED DRL, ఫ్రంట్ నాకు తెలిసి LED ప్రొజెక్టర్స్ కూడా ఆఫర్ చేయబడ్డాయి. సో మెయిన్ విషయం ఏంటంటే 4-valve ఇంజిన్ కాబట్టి హైయర్ RPMస్లో కూడా మీకు ఇంజిన్ అని స్ట్రెయిన్గా అనిపించదు, చాలా రిలాక్స్డ్గా వెళ్తుంది. నేను చెప్పినట్టు స్మోక్డ్ వైజర్ ఇచ్చారు ఫ్రంట్. నా ఒక XMR బైక్ లాంటిదే, కానీ ఇది ఇంకా కొంచెం క్లాసిక్గా అనిపిస్తుంది. అండ్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్తో పాటు వస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క కాంబాట్ ఎడిషన్ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియదు.